బద్వేల్ టౌన్లో ఉన్నటువంటి రాధాకృష్ణ కళ్యాణ మండపం పైన వివాదం కొనసాగుతూ ఉంది. అయితే ఇది ఆస్తి పంపకాలా లేకపోతే కోర్టులో ఉన్నటువంటి ఇష్యూ అనేది తెలియకపోయినప్పటికీ రెండు వర్గాలు ఇది మాదంటే మాదే అంటూ ఆ ఆస్తి విషయంలో తగాదాలు పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు ఒక వర్గం వారికే కొమ్ముగాస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇది రెవెన్యూ ఇష్యూ కాబట్టి లీగల్గా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ పదే పదే రౌడీ మూకలతో వచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కళ్యాణ మండపంకు అనుబంధంగా ఉన్నటువంటి ఇళ్లలో నివాసం ఉన్నటువంటి మహిళలపైన కూడా విచక్షణారహితంగా దాడి చేసిన పరిస్థితి. దీనంతటినీ కూడా కడప నుంచి వస్తున్నటువంటి టీడీపీ నాయకుడు హరిప్రసాద్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆయనకు కొంతమంది లోకల్ టీడీపీ లీడర్ల సపోర్ట్ కూడా ఉంది. వీళ్ళ అండదండలతోనే మరికొంతమంది జనసేన నాయకులతో కలిసి ప్రతిరోజు కూడా ఈ రౌడీజానికి పాల్పడుతున్నారు అని చెప్తున్నారు. ఈరోజు ఉదయం కూడా ఒక పెద్ద సంఘటన జరిగింది, పెద్ద గొడవ జరిగింది. అక్కడ మూకుమ్మడిగా వచ్చి దాడి చేసిన నేపథ్యంలో గాయాలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు ఈ కళ్యాణ మండపం ఆస్తి విషయంలో ఏం జరుగుతుందనే విషయాన్ని మనతో పాటు చెప్పడానికి కొంతమంది బాధితులు ఉన్నారు. అసలు ఏంటి ఈ ల్యాండ్ ఇష్యూ ఏంటి, ఈ ఆస్తి ఎవరిదని మీరు అంటారు? ఈ ఆస్తి మాదే అండి. డాక్టర్ రాధాకృష్ణ గారు నాకు తాతగారు అవుతారు. ఆయన నాకు వీలునామా ద్వారా ఆస్తి గురించి అంతా నా పేరు మీద రాశారు. దానికి సంబంధించిన నామినీ కూడా నేనే ఉన్నాను, క్లెయిమ్ కూడా నేనే చేశాను. దీనికి సంబంధించి తెలిసిన తర్వాత హరిప్రసాద్ మరియు రాధాకృష్ణ అన్నతమ్ముళ్ళు ఆస్తి ఈ విధంగా రాశారనే ఉద్దేశంతో దీన్ని ఏ విధంగా అయినా దక్కించుకోవాలనే ఉద్దేశంతో కడపకు సంబంధించిన హరిప్రసాద్, బాలిశెట్టి హరిప్రసాద్, ఆయన టీడీపీ ప్రధాన కార్యదర్శి అంటున్నారు. మరి ఆయన బద్వేలుకి చెందిన రాంబాబు అనే అతను ఎట్లా అయినా సరే దీన్ని దౌర్జన్యంగా అయినా సరే ఆక్రమించుకోవాలని చెప్పి అక్రమంగా ఒక జీపీఏ చేసుకున్నారు వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్తో. అది కూడా ఏంది, రాధాకృష్ణ గారు బద్వేల్లో నివాసం ఉన్నప్పటికీ కడపలో నివాసం ఉన్నారు, మాతోనే ఉన్నారు అని చెప్పి ఒక తప్పుడు జీపీఏ సృష్టించి దాన్ని ఏదో ఒక విధంగా ఆక్రమించుకోవాలా, ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కోర్టులో వేశారు. సరే, కోర్టులో వేసిన తర్వాత మాకు హక్కు ఉంది కదా అని చెప్పి మేము కూడా దానికి సంబంధించి కోర్టులో ఫైల్ చేశాము. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి, ఫైనల్లో ఉంది. ఇప్పుడు ఫైనల్లో ఉన్న తర్వాత కావాలని చెప్పి ఏదో ఒక గొడవ చేయాలి, ఏదో ఒక ఇష్యూ చేయాలి అని చెప్పి పదే పదే ఇట్లా చేస్తూనే ఉన్నాడు. అంటే ఇదంతా కూడా ఆ మొత్తము ఆ కళ్యాణ మండపాన్ని ఆక్రమించుకోవాలన్న వ్యూహమేనా వాళ్ళది? అవునండి, మొత్తం కళ్యాణ మండపము, ఇండ్లు మొత్తం ఆక్రమించుకోవాలి, అందరినీ బయట వేయాలి. ఈ టైంలో ఏదైనా మా ప్రభుత్వం ఉంది, మేమేమైనా చేయగలం అనే ఉద్దేశంతో ఇక్కడ లోకల్లో జనసేనకు సంబంధించిన అతను దద్దం నాగార్జున, సతీష్, అతను మస్తాన్ బాబు అనే వాళ్ళతో కూడా మొన్న రీసెంట్గా 25వ తేదీ మేము లేని సమయంలో వచ్చి దౌర్జన్యం చేశారు. ఇళ్లలోకి దూరి మరి మీరు ఖాళీ చేయకుంటే మిమ్మల్ని చంపేస్తాము, కొక్లైన్ తెచ్చి పడగొడతాము, మీరు చచ్చిపోయినా పర్లేదని వాయిస్ రికార్డింగ్ కూడా ఉంది. అక్కడ అన్ని వీడియోస్ కూడా పెట్టాము. దానికి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ అన్నీ కూడా ఉన్నాయి. నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ డే వచ్చి 26th ఆ రోజు స్టేషన్కి వెళ్ళాను, కంప్లైంట్ ఇచ్చాను. ఆస్తి ఎవరిది అనే విషయం మీద కోర్టులో వివాదం నడుస్తూ ఉండగానే వీళ్ళు పదే పదే మీ మీదకి దౌర్జన్యానికి రావడానికి కారణం ఏంటి? అదే ఆస్తి మాదే అండి. ఇది ఏదో విధంగా ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కొంకుల రాంబాబు, హరిప్రసాద్, రాధాకృష్ణకు సంబంధించిన వాళ్ళ అన్నా తమ్ముళ్ళు కూడా ఉన్నారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి. వాళ్ళ సమక్షంలోనే జరుగుతుంది ఇదంతా కూడా. సరే, వాళ్ళు ఇప్పటికే 2-3 సార్లు మీ మీద దాడికి వచ్చారు, జరిగింది. మీరు పోలీసులను సంప్రదించారా? ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మేము ఫిర్యాదు చేశాము, దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. వస్తాము చేస్తామంటారు కానీ దానికి సంబంధించి నేను పీజీఆర్ఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. 25th జరిగింది ఈ విధంగా దౌర్జన్యంగా ఇళ్ళ మీదకి వచ్చారు. ఈ విధంగా చెప్పిన తర్వాత మళ్ళీ పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చాను, పర్సనల్గా ఇచ్చాను, వీడియోస్ అన్ని రిజిస్టర్ కూడా పోస్ట్ చేశాను. మళ్ళీ మొన్న రీసెంట్గా 31st ఆ రోజు కూడా వచ్చారు, దౌర్జన్యం చేశారు, గొడవ కూడా జరిగింది. ఇళ్లకు తాళాలు వేసుంటే వాటిని కూడా పగలగొట్టారు. వాటికి సంబంధించిన కూడా వీడియోలు అన్నీ పెట్టాను, ఎవిడెన్స్తో సహా అన్నీ పెట్టాను. పోలీస్ వర్షన్ ఎలా ఉంది? ఫైనల్గా పోలీస్ వర్షన్ ఎలా ఉందంటే కంప్లైంట్ ఇచ్చినా తీసుకొని విధంగా ఉంది. ఏమవుతుంది ఏమి కాదు, ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. మేము పోయినా కూడా మమ్మల్ని మాట్లాడట్లేదు, అసలు ఎలాంటి యాక్షన్ లేదు. ఇది పోలీసు వాళ్ళ చేతగానితనం అనుకోవాలో తెలియదు, మరి ఏమనుకోవాలో కూడా తెలియదు. అంటే సామాన్య ప్రజలకు న్యాయం జరగదా? ఇందుకేనా ఉండేది మేము? ఇలాంటి ఉన్నప్పుడు ఇంకా మేము ఏం చేసుకోవాలి? ఆత్మాహుతి చేసుకోవాలా, లేకుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఒక మీడియాకు చెప్పుకున్నా మాకు న్యాయం జరుగుతుందనే మేము ఈ విధంగా చెప్పుకుంటున్నాం. లాస్ట్ టైం కూడా చెప్పాము. దానికి సంబంధించి మేము బహిరంగంగా వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి అవును మేము దౌర్జన్యం చేశాము, ఇల్లు ఖాళీ చేయమన్నాము, పగలగొట్టాము అని ఓపెన్గా కూడా అతను స్టేట్మెంట్ ఇచ్చినా కూడా వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. మరి ఎందుకు తీసుకోలేదు అనే విషయం మాకు అర్థమవుతలేదు.
మీరు చెప్పండి అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఈ గొడవ కారణం? ఎందుకంటే సార్ వాళ్ళు ఏం లేదు సార్, ఇంకా దౌర్జన్యంగా ఖాళీ చేపియాలా పదవి. మేము ఇప్పుడు పొలిటికల్లో ఉన్నారు, వాళ్ళందరూ రాజకీయ నాయకులే. ఇంకా మా పార్టీ మా వైపు ఉంది కాబట్టి మేము దౌర్జన్యంగా వాళ్ళని పంపించేసి మేము ఆక్రమించుకోవాలనేదే వాళ్ళు ఇప్పుడు. అది సార్, వాళ్ళు చంపడానికి కూడా వెనకాటంలే సార్. చంపేదానికి కూడా వాళ్ళు కత్తులు కర్రలు తీసుకొని వచ్చినారు, రాళ్ళు మినేస్తాండ్రు. ఆడవాళ్ళని వచ్చిన వాళ్ళని వాళ్ళ అమ్మని కొట్టినారు, వాళ్ళ నాన్నని కొట్టినారు, వాళ్ళ తమ్ముడిని కూడా కత్తి తీసుకొని లోపలికి వచ్చినారు. అతని పీక్కొని లోపలికి వెళ్ళినాడు. ఇంకా మేము ఆడవాళ్ళము అరౌండ్ 11కి వచ్చారండి. ఒక ఆయన అప్పుడు 2 times వచ్చి ఇండ్ల మీదకి దౌర్జన్యంగా అందరినీ బెదిరించి ఖాళీ చేయండి, లేకుంటే బుల్డోజర్ని పెట్టి పడేస్తా అన్నీ బెదిరించాడు. మళ్ళీ ఒక 30 మెంబర్స్ని తీసుకొని వచ్చి ఈరోజు దౌర్జన్యంగా ఇల్లు వాకిలు దొబ్బుకొని ఇంట్లో ముసలి ఆడోళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు ఉన్నారని కూడా చూసుకోకుండా ఇంట్లోకి వచ్చి కుర్జీలతో అద్దాలు పగలగొట్టే వాళ్ళు, కర్రలు రాళ్లతో ఇంటి మీదకి దాడి చేయడము అట్లా చేశారు వాళ్ళు అన్యాయంగా. అందరు తాగున్నారు సార్, తాగున్నారు. ఫస్ట్ వాళ్ళకి అతని కూడా తాగున్నాడు. అందరినీ యంగ్స్టర్స్ వాళ్ళందరినీ తాపుకొని తీసుకొని వాళ్ళకి కూడా తెలియదు ఎందుకు వచ్చామని. రౌడీలను తీసుకొచ్చారు దౌర్జన్యంగా. వాళ్ళకి ఎందుకు వచ్చాం కూడా వాళ్ళకి తెలియదు. ఏదో వచ్చారు వాళ్ళు, ఏమంటే రాళ్ళు కూడా వేసారు మీదకి. మాకు జస్ట్ మిస్ అయిందండి, ఇంతలా రాయి తీసుకొని వేసాడు. చిన్న పిల్లలు 7 సార్లు సార్ వాళ్ళు అంత దారుణంగా దౌర్జన్యం చేస్తారు. పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఏమంటారు సార్, వాళ్ళు మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాము, అప్పటి వరకు మీరు ఏం అరసద్దు అంటుండ్రు సార్. మమ్మల్ని అంటే మా గొడవ జరిగేకి స్థానికులు అందరూ వచ్చారనమాట. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసరికి వీళ్ళు కొంచెం వెనక్కి దగ్గర. అప్పటికే పోలీసు వాళ్ళు కాల్ చేసాం, పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయకుండా యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని మీరు వెళ్ళిపోండి, ఇక్కడికి వెళ్ళిపోండి అని చెప్పేసారు. ఇద్దరు కానిస్టేబుల్ ఎస్ఐ గారు వాళ్ళు వచ్చారనమాట. ఇంత దాడి జరిగిన తర్వాత కూడా దాడికి పాల్పడిన వాళ్ళు అదుపులోకి తీసుకోలేదండి. అతను ఇది 3rd time అతను రావడం, ఇంకా బయట తిరుగుతానే ఉన్నాడు అంత దౌర్జన్యం చేసినా కూడా. అంటే ఇంకా ఆయన ఏమన్నాడంటే మమ్మల్ని మీరే తగ్గండి, మీకు ఎందుకు, మేము చూసుకుంటాం కదా, మేము చూసుకుంటామని మమ్మల్ని లో చేశాను కానీ అటు పక్కకి ఏ యాక్షన్ తీసుకోవట్లేదు. ఇంకా ఆయన ఏమంటాడంటే మీరు కానీ మేము చెప్పినట్టు వినకపోతే, ఒక కానిస్టేబుల్ అన్నాడు అనమాట, మీరు కానీ మేము చెప్పింది వినకపోతే ఈసారి రామన్నాడు. ఆయన కూడా రామన్నాడు. అంటే వాళ్ళు పబ్లిక్ సర్వీస్ లేకపోతే ప్రైవేట్ సర్వీస్ చెప్పండి అసలు. మాకు ఎంటైర్ ఇష్యూలో ఏం జరుగుతుంది అసలు? ఈరోజు పొద్దున మా ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న టైంలో ఒక 30 మంది దాడి చేయడానికి వచ్చారండి. నేను పోంగాల్లో ఈ నాకు బయటకని కత్తి తీసి నన్ను చంపైపోయారు. ఆ కత్తి నేను లాక్కోగానే నన్ను ఏం చేయలేక తల మీద 4 ఏట్లు కొట్టేసి వెళ్ళిపోయారండి. అప్పుడే నేను 100కి కాల్ చేశాను, 2 సార్లు కాల్ చేశాను. చేయంగానే పోలీసు వాళ్ళు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు రాగానే అవతల టీం వాళ్ళని పంపించేశారు, అవతల పార్టీ వాళ్ళని పంపించి వేరే వాళ్ళు వీడియో తీస్తుంటే వాళ్ళ చేతిలో నుంచి డిలీట్ చేపించేశారండి. అదండి విషయం. అంటే ఎంటైర్ ఇష్యూలో పోలీసుల ప్రవర్తన మీకు ఏమనిపిస్తుంది? చేతగాని తనం అనుకోవాలండి. వన్ సైడ్ వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళకి ఇది చేసేస్తున్నారు వాళ్ళు. అదండి విషయం. అంటే పొద్దున కూడా వచ్చిన సందర్భంలో మీరు ఫిర్యాదు చేయండి, మేము చర్య తీసుకుంటామంటున్నారు. గతంలో మీరు కంప్లైంట్ చేయలేదా? 3 సార్లు చేసామండి, చాలా సార్లు చేసాము. అతను మమ్మల్ని అసలు ఎంటర్ కానివ్వట్లేదు సిఐ గారు. అంటే మీ ఫిర్యాదును కూడా వాళ్ళు ఏమి కన్సిడర్ చేయట్లేదు, వాళ్ళు చేయరండి, 1 సైడ్ అయిపోయారు వాళ్ళు. అదండి విషయం. అంటే దీని వెనుక రాజకీయ కారణాలు, రాజకీయ నాయకుల హస్తం ఉందనుకుంటున్నారు మీరు? రాజకీయ ఒత్తిడి ఉండొచ్చండి. కదండి, కడప నుంచి హరిప్రసాద్ అనే అతను ఉన్నాడు, మొన్న ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలిసి వచ్చిన తర్వాతే ప్రెస్ మీట్ పెట్టారండి. అది వాళ్ళ హస్తం ఉంది, వాళ్ళ ఒత్తిడిలకు వీళ్ళు వాళ్ళకు లోబడిపోయారు అంతే. వాళ్ళకి ఏమైనా కోర్టులో ఫేవర్గా ఆర్డర్ రావడం కానీ అదే ఎటువంటిది లేదండి. కోర్టులో ఓడిపోతామని తెలిసి ఇలా లాస్ట్ మూమెంట్ లో ఇలా గొడవలు చేస్తున్నారు. లొంగిపోయి ఏదో ఒకటి సెటిల్మెంట్కి వస్తారులే, లేకపోతే వదిలేసిపోతారులే, వీళ్ళకి ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు, ఇలా చేస్తున్నారండి. ఇలా దాడులు చేస్తున్నారు మా మీద. మొత్తం కూడా ఇష్యూ మొత్తం పూర్తిగా పొలిటికలైజ్ అయింది. రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ విధంగా రౌడీజానికి పాల్పడుతున్నారు. అంటే ఒక 20-30 మంది రౌడీలను తీసుకొచ్చి పట్టపగులే దాడి చేసి మహిళల మీద, పిల్లల మీద కొట్టే ప్రయత్నం జరుగుతున్నా సీన్లోకి వస్తున్నటువంటి పోలీసులు దాడికి కారణమైనటువంటి వారిని అరెస్టు చేయకపోగా వాళ్ళను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా అధికార పార్టీకి కొమ్ము కాసే విధంగా పోలీసుల వ్యవహారం ఉంది. దీనిపైన ఇప్పటికే ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి కోర్టులో ఉంది. కోర్టు నుంచి ఏవైనా డైరెక్షన్స్ ఉంటే వాటిని ఫాలో కావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ పోలీసులు ఈ విధంగా వన్ సైడ్ చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని తమను
అక్కడ నుంచి ఖాళీ చేపించి మా ఆస్తిని లాక్కోవాలనే ప్రయత్నం జరుగుతుంది. దీని అంతటికీ కూడా సూత్రధారి టీడీపీ నేత హరిప్రసాదే అని, ఆయన పైన చర్యలు తీసుకోవాలని గతంలో 2-3 సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు తమ ఫిర్యాదును కూడా తీసుకోలేదని ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.